అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ వారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఇలాంటి ముఖ్య అతిథులను సాల్వతను అలాగే పూర్వతను సత్కరిస్తూ ఉన్నారు. అలాగే ఇంకా ఎవరైతే పెద్దలు కూడా ఉన్నారో వారందరూ కూడా మరి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు అలాగే మరి ముఖ్యంగా ఈనాడు పెద్దలు పెంచల బాలాజీ ఇప్పటి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అడుగడుక్కి ఇబ్బందులు పెట్టి వాళ్ళని మైక్ లాగేసుకొని ఆయన్ని ఎక్కడ నిలబడి మాట్లాడే పరిస్థితి లేకపోతే ధైర్యంగా నిలబడ్డాడు. ఆ జీవో 1 అనే దాన్ని పోరాడి ఎక్కడ ఆగినా కూడా రోడ్డు మీద నడి రోడ్డు మీద ఒక స్టూల్ పెట్టి స్టూల్ మీద మైక్ కూడా లేకుండా మాట్లాడి పాదయాత్ర కంటిన్యూ చేశాడు. దాదాపు 226 రోజులు 332 కిలోమీటర్లు ఆయన రాష్ట్రం అంతా తిరిగారు. ఆ పాదయాత్ర నాకు తెలిసి ఇంక మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు చేయలేడు. ఆ విధంగా ఆ పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడం కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తాను. ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో ప్రతి ఒక్క అడుగు లొకేషన్తో కలిసి వేయడం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేదు. ఆయన మొదలు పెట్టడం, రోడ్ల మీదకి రావడం, ఆయన పడ్డ ఇబ్బందులన్నీ చూసిన తర్వాత మాలో యూత్లో అంతా కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. మేమంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వాన్ని తీసుకురాగలిగాం. మన తెలుగుదేశం మన కూటమి ప్రభుత్వం రావడం మంచి భవిష్యత్తు మన పిల్లలకి వచ్చింది. ఈరోజు మీరు ఈ పేర్లు చదవబడినటువంటి వాళ్ళు నువ్వు ఇంకో పేపర్ అని అలాగే ఉండి బాగా ఓకే 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 Good.